విజయనగరం జిల్లాలో అత్యధిక ఓటర్లు గల తూర్పు కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జనాభా ప్రాతిపదికన రాజకీయ పదవుల్లో స్థానాన్ని కల్పించిన వారికే మా ఓటు వేస్తామని లేదంటే నిరసన తెలియజేస్తామని తూర్పు కాపు ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి రాజారావు స్పష్టం చేశారు. స్థానిక మెసానిక్ టెంపుల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ అయినా ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ నిధులు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆత్మగౌరవ సభలో సభ్యులు తన అభిప్రాయాన్ని తెలిపారని వివరించారు. సమావేశంలో చీపురుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బెల్లాన సంతోష్ నాయుడు మాట్లాడుతూ మెజార్టీ ఓటర్లు ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గాన్ని అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని, అసెంబ్లీ స్థానాల్లో అవకాశం కల్పించడం లేదని, ఇక వారి నిర్ణయాలు మార్చుకోకుంటే ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేశారు. కానీ ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, తూర్పు కాపులకు కూడా ఇంకా అధికంగా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ విజయనగరం నియోజకవర్గాన్ని తూర్పు కాపులకు అన్ని పార్టీలు కేటాయించాలి. ఏ పార్టీ అయితే కేటాయిస్తుందో, తూర్పు కాపుల సమస్యల పట్ల ఏ పార్టీ అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విజయనగరం నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ అయితే మెజారిటీ ఉంటారో, ఏ కమ్యూనిటీ అయితే మెజారిటీ ఉంటారో, అట్లీస్ట్ 3-4 పార్టీలు ఉన్నప్పుడు అందులో మెజారిటీ పార్టీలన్నీ ఆ కమ్యూనిటీకి కేటాయించాలని, మెజారిటీగా తూర్పు కాపులకు కేటాయించాలని, తూర్పు కాపు సమస్యలపై రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులందరూ ఏకం కావాలని, ఫైట్ చేయాలని కోరుకుంటున్నాం. చూసుకుంటే తూర్పు కాపులు అధికంగా ఉన్న జిల్లా ఏదైనా అనుకుంటే విజయనగరం జిల్లా. మరి విజయనగరం జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపులకి ఏ నియోజకవర్గం అయితే మెజార్టీ ఓటర్లు ఉన్నారో, మెజార్టీ తూర్పు కాపులు ఉన్నారో అక్కడ తప్పనిసరిగా మరి తూర్పు కాపులకి టికెట్ అనేది కేటాయించాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా. మరి ఏ పార్టీ కానీ కేటాయించిపోయిన ఎడల్లోనే మరి దానికి వ్యతిరేకం కూడా అవసరమైతే తూర్పు కాపులు వ్యతిరేకం